ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి వేడుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేసేసానండి. సో డైలీ రొటీన్ వ్లాగ్ అన్నమాట. ఇంకా ఈరోజు ఉదయమే అంటే బాగా చలి పెడుతుంది కదా, కొంచెం లేట్గా లేసానండి. కాబట్టి చలి పోవాలి అంటే మనం కంపల్సరీగా కాఫీ తాగాలి కదా. కాబట్టి పాలు బాగా మరగబెట్టి ఈ విధంగా మా వారికి నాకు కాఫీ వేసుకుంటున్నాను. అత్తయ్య గారికి ముందే ఇచ్చేసి వచ్చానండి. ఇంకా కాఫీ వేసుకున్నప్పుడు కంపల్సరీగా నేనైతే కొంచెమైనా కూడా మీగడ వేసుకొని ఇలాగా తాగుతూ ఉంటానన్నమాట. ఇంకా ఈరోజు టిఫిన్ వచ్చేసి పొంగనాలండి. నిజంగా ఎంత బాగుంటాయంటే నేను చెప్పినట్టుగా ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి. అలాగే చట్నీ కూడా టేస్టీగా ఉంటుందన్నమాట. సో నేనైతే ఫస్ట్ వీటిలోకి ఎండు కొబ్బరి, మనం ఎండు కొబ్బరి ఎప్పుడైనా కూడా ఈ విధంగా చేయి సపోర్ట్ పెట్టుకొని కట్ చేసుకున్నాం అనుకో మిక్సీ పట్టినప్పుడు ఈజీగా గ్రైండ్ అవుతుంది. ప్లస్ బ్లేడ్ కూడా మనకు ఇరగవన్నమాట. కాబట్టి ఇలాగా కట్ చేసుకొని పెట్టుకొని ఇంకా ఇన్స్టంట్ చట్నీకి ఒక కప్పు పుట్నాలు వేసేసి ఒక 5 దబ్బలు ఎండు కొబ్బరి వేసి అలాగే వాటిలోకి కొంచెంగా ఉప్పు జీలకర్ర వేసేసి ఈ విధంగా మిక్సీ పట్టుకొని మనం ఒక 8 బాక్సులో పెట్టుకున్నాం అనుకో ఈ పొడి మనకు చాలా అంటే చాలా ఉపయోగపడుతుందండి. మనము మట్టికాయ కర్రీ చేసుకున్నప్పుడు కానీ అలాగే దోశ మీద ఇలాంటి పుట్నాల పొడి వేసుకోవచ్చు. అలాగే ఉగ్గాని చేసుకున్నప్పుడు కానీ చాలా అంటే చాలా వాటికి ఈ పొడి ఉపయోగపడుతుందన్నమాట. ఇంకా ఇలాంటి ఇన్స్టంట్ చట్నీ మనము ఎప్పుడైనా ఎవరైనా చుట్టాలు వచ్చారనుకో గబా గబా చేయాలి అనుకో ఈ చట్నీ ఎక్సలెంట్గా ఉంటుందన్నమాట. సో ఆ పొడిలో కొంచెంగా నీళ్లు పోసేసి పక్కకు పెట్టేశాను కదా. ఇంకా ఇప్పుడు వీటిలోకి ఏం చేశానంటే ఒక 4 పచ్చిమిర్చి అలాగే ఒక 2 దబ్బల చింతపండు కొంచెంగా ఉప్పు వేసేసి మిక్సీ పట్టి పక్కకు పెట్టేశానండి. ఇంకా ఇప్పుడు మనం వీటిలోకి పోపు వేసుకోవాలి కదా చట్నీలోకి. చాలా మంది అడుగుతున్నారండి, మీరు ఇనుప బాండి అంటే చాలా చిన్నది భలే యూస్ చేస్తున్నారు అని చెప్తున్నారు. అలాగే చాలా మందికి తుప్పు పడుతుందని కూడా అడుగుతున్నారండి. కొనుక్కున్నప్పుడు మనం ఏం చేయాలంటే నూనె, పసుపు, మనం వంట చేసే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ వేసేసి కాసింత పసుపు వేసేసి బాగా బాండికి పట్టించేసి ఒక 10 రోజులు కానీ మనం పక్కకు పెట్టేసి ఆ తర్వాత మనం వాడుకున్నామనుకో ఎక్కడే కానీ రస్ట్ అంటే తుప్పు అనేది మనకు రాదనమాట, చిలుము ఎక్కదండి. ఇంకా మనం వేటికైనా కూడా ఉపయోగించుకోవచ్చు. అందులో ఈ పెన్నం ఎంత బాగా ఉపయోగపడుతుందంటే నిజంగా పోపు గింజలకు కానీ ఏవైనా చిన్న చిన్నగా గులాబ్ జాములు చేసుకోవాలనుకోండి నెయ్యిలో, అలాంటప్పుడు ఇలాంటి మనకు పెన్నం ఉపయోగపడుతుంది అనమాట. ఇంకా ఇప్పుడైతే పోపు మొత్తం అంటే వాటికి తగ్గట్టు కొంచెంగా ఆయిల్ వేసేసి కొంచెంగా పోపు గింజలు అలాగే పొట్టిమిరపకాయలు కరివేపాకు మనం మిక్సీ పట్టినటువంటి మిశ్రమం ఉంది కదండి పచ్చిమిర్చి తొక్కు అందులో వేసేసి బాగా వేయించి కాసింత పసుపు కూడా వేసానండి. ఇంక ఇలా వేయించుకున్న తర్వాత మనం కలిపి పెట్టుకున్నటువంటి పుట్నాల పొడి ఉంది కదా, సో ఆ మిశ్రమంలో వేసేసి ఇలాగా ఇన్స్టెంట్గా చట్నీ తయారు చేసుకున్నానండి. ఈ చట్నీ ఎలా ఉంటుందంటే మనం సేమ్ రోట్లో ఎలా దంచుతామో అలానే ఉంటుందండి, అంత బాగుంటుందన్నమాట. ఇంకా నెక్స్ట్ పొంగనాలు చేసుకోవటానికి నాకు తగ్గట్టు కారం అంటే ఒక 6 పచ్చిమిర్చి తీసుకున్నాను. అలాగే వాటిలోకి 1 స్పూను జీలకర్ర 1 స్పూన్ ఉప్పు వేసేసి ఈ విధంగా మిక్సీ పెట్టుకొని పక్కకు పెట్టేశానండి. ఆ తర్వాత మనం పొంగనాలకి ఆనియన్స్ వేసుకోవాలి అంటే ఇలాగ వేయించి వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. సో నాకు తగ్గట్టు ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసి వాటిలో పెద్ద సైజు ఒక 2 పెద్ద సైజు ఆనియన్స్ని ఇలాగ సన్నగా కట్ చేసి అందులో వేసేసి ఆ తర్వాత మనం మిక్సీ పట్టుకున్నటువంటి పచ్చిమిర్చి తొక్కు ఉంటుంది కదా అందులోనే వేసేసి వాటిలో ఒక చిన్న ఇంచి అల్లం ముక్క ఇలాగా కట్ చేసి అందులో వేసి 1 నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి. ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటాయి అన్నమాట పొంగనాలు. ఈ పెన్నం పెట్టేసేటప్పుడు కింద ఏంటంటే ఒక పాతది ప్లేట్, సిల్వర్ ప్లేట్ ఇలాంటిది పెట్టేసుకొని మనం పొంగనాలు వేసుకున్నామనుకో హై ఫ్లేమ్లో అయినా కూడా ఫాస్ట్గా కాలుతాయి, ప్లస్ ఎక్కడ మాడవు, చాలా ఫాస్ట్గా వంటకం అయిపోతుందండి. కాబట్టి ఇలాంటి టిప్పు చాలా మందికి ఉపయోగపడుతుందనే ఉద్దేశంతోనే షేర్ చేస్తున్నానండి. ఇంకా ఇప్పుడు దోశ పిండి చూసారా ఎంత బాగా పులిసింది కదా. సో ఇలాగా మనం బాగా పులియబెట్టుకుంటే పొంగనాలు అనేది మనకి టేస్ట్ ఉంటాయండి. ఇంకా ఇప్పుడు ఈ పిండిలో మనం ఏం చేయాలంటే వేయించుకున్నటువంటి ఆనియన్స్ అలాగే పచ్చిమిర్చి వేయించుకున్నాం కదా అందులో వేసేసి వాటితో పాటుగా సన్నగా కట్ చేసినటువంటి కొత్తిమీర కరివేపాకు అలాగే 1 గంట ముందు నానబెట్టినటువంటి శనగపప్పు అందులో వేసేసానండి. ఇంకా ఇప్పుడు పెన్నంని మనం సీజనింగ్ చేసుకోవాలి కదా, సో వాటిలో కొంచెంగా ఆయిల్ వేసేసి ఒక టిష్యూ పేపర్ తీసుకొని మొత్తం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసి మూత పెట్టుకోవాలండి. ఇంకా పెన్నంలో నుంచి పొగలు రావడానికి కొంచెం టైం పడుతుంది కదా, అంత లోపల పొంగనాల పిండి కలుపుకుందామండి. సో ఇలా కలిపిన తర్వాత ఒక్కసారి చూసుకొని అంటే ఉప్పు తక్కువైందండి వీటిలో, కాబట్టి కాసింత ఉప్పు వేసేసి అలాగే మనము పొంగనాల పిండి అంటే
కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే దోసకు వేసుకున్నంతగా గట్టిగా ఉండకుండా కొంచెంగా లూజ్గా ఉంటే అప్పుడు మనకు పొంగనాలు అనేది దూది దూదిలాగా ఉంటుంది, లోపల పొరలు పొరల్లాగా కాలుతుందండి. సో కాబట్టి కాసిన్ని నీళ్ళు వేసేసి ఇలాగ బాగా కలుపుకొని చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో ఇలాగా ఉండాలండి. ఇంకా ఇప్పుడు పెన్నం మీద మూత తీసేసాను. చూసారా అక్కడ పొగలు వస్తున్నాయి చూడండి. ఇంకా ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం పెన్నం చల్లారిన తర్వాత మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలండి. సో ఇలా వెలిగించుకున్న తర్వాత ఫస్ట్ వాయి అంటే పొంగనాలు ఎప్పుడైనా ఫస్ట్ వాయి మాత్రము మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసేస్తే కానీ పొంగనాలు బాగా త్వరగా లేస్తాయి. ప్లస్ ఇంకా నెక్స్ట్ వాయికి కొంచెం కొంచెం వేసుకున్నా కూడా పర్వాలేదండి. ఇంకా ఇప్పుడైతే నేను ఒక్కొక్క గుంతలో పొంగనాల గుంతలో ఒక్కొక్క స్పూను చొప్పున మొత్తము 9 స్పూన్లు వేసేసి ఇలాగ పొంగనాల పిండి వేసేసి పొంగనాల పిండి వేసేటప్పుడు కూడా ముక్కాలు భాగంగానే వేసుకోవాలండి. ఇలా వేసిన తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత బాగా పొంగి ఉన్నాయో. నేనైతే ఏ వంట సోడా ఏమీ యూస్ చేయలేదండి. పొంగనాల పిండి ఎలా తయారు చేసుకోవాలి అనేది నేను సింపుల్గా టూకీగా చెప్తానండి. 4 కప్పుల రేషన్ బియ్యం తీసుకున్నాను. అలాగే వాటిలోకి వచ్చేసి 1 కప్పు మినపప్పు తీసుకున్నాను. ఇంకా కొంచెంగా మెంతులు, అలాగే శనగపప్పు, కొంచెంగా అటుకులు అంటే రుబ్బేటప్పుడు అటుకులు వేసేసి రుబ్బుకుంటానండి. సో ఈ విధంగా మిక్సీ పట్టుకొని ఇలాగ పెట్టేసి బాగా పులియబెట్టుకుంటాను. ఈ విధంగా పొంగనాలు చేసుకుంటానండి. చూసారా క్రిస్పీగా ఎంత బాగా కాలాయో. ఇంకా ఇప్పుడైతే నేను ప్రజెంట్గా ఈ పొంగనాలు మాత్రము ఇవి చేసేసి అత్తయ్యకి ఇచ్చేస్తూ ఉన్నాను. సో చూసారా పొంగనాలు ఎంత బాగా కాలినాయో. అక్కడ చూడండి పొరలుగా వచ్చాయి కదా, లోపల గుల్లగా కూడా ఉంటాయండి. వేసుకుంటే నోట్లు కరం అంటాయన్నమాట. అంత బాగుంటాయన్నమాట పొంగనాలు. ఇంకా నెక్స్ట్ మనకు త్వరగా కావాలి పొంగనాలు ఫాస్ట్గా లేయాలి అని అనుకుంటే మన బంధువులకు కానీ మన ఇంటికి వచ్చిన వాళ్ళకి కానీ ఇలాగా మనం ఫాస్ట్గా వేసి ఇవ్వాలి అనుకుంటే ఒక్క ఎగ్గు కొట్టి అందులో వేసేయండి. ఇంకా ఇలా వేసేసి బాగా కలిపి పొంగనాలు వేయండి. ఎంత బాగుంటాయంటే నిజంగా ఒకే నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాయండి. మీకు ఒకవేళ డౌట్ రావచ్చు, ఎగ్ వేశారు కదా సో ఇది ఏమన్నా అంటే నీసు స్మెల్ రావచ్చు అని అనుకోవచ్చు, కానీ ఏ స్మెల్ ఉండదండి. అంత బాగుంటాయి అన్నమాట. ఈ టిప్పు అంటే ఇక్కడ మాకు కాలనీలో పొంగనాలు వేసే వాళ్ళ దగ్గర కనుక్కున్నానండి. ఒక 10 మంది వెయిట్ చేస్తూ ఉంటారు. కానీ నేను గమనించాను ఏంటబ్బా అందరికి టకటకటక పొంగనాలు వేస్తున్నారు, ఎలా వేస్తున్నారు అని చూస్తే వాళ్ళు కింద ఒక ప్లేట్ పెట్టారు, పొంగనాల పెన్నం పెట్టారు, హై ఫ్లేమ్ పెట్టారు, వాటిలో ఒక ఎగ్ కొట్టి వేశారు. సో అందువల్ల మనకి పొంగనాలు చూడండి అక్కడ ఎంత బాగా ఫాస్ట్గా లేస్తున్నాయో, ఎంత బాగా తిరిగాయో. ఈ విధంగా చేస్తున్నారనమాట. నేను అప్పుడు ఆ అక్కని అడిగి, అక్క ఎలా చేస్తున్నారు మీరు ఇంత ఫాస్ట్గా అంటే, మేము ఒక ఎగ్ కొట్టి వేస్తామమ్మా, కాబట్టి మనకు పొంగనాలు అనేది బాగా కాలుతాయి, ప్లస్ స్మూత్గా ఉంటాయి, లోపల పిండి ఉందే అని అనుకోకుండా అంత బాగా కాలుతాయి అని చెప్పారు. నిజంగా ఎక్సలెంట్ అండి ఈ పొంగనాలు. ఈ విషయము కొంతమందికి తెలిసొచ్చు, తెలియకపోవచ్చు, కాబట్టి నేను మళ్ళీ ఒకసారి చెప్తూ ఉన్నానండి. సో ఎగ్గు కొట్టి ఇలాగ పొంగనాలు వేయటం వల్ల కూర్చోబెట్టి ఎంత మందికైనా వేయచ్చండి. ఒకే పెన్నం పెట్టుకొని అయినా కూడా అంత ఫాస్ట్గా వేయచ్చు. ఓకేనా. సో పొంగనాలని ఇలాగ కాల్చిన తర్వాత ఈ పొంగనాలు చూడండి, ఇవేంటంటే అంత కొంచెం క్రిస్పీగా ఉండవు, కానీ ఏ ఏజ్ వాళ్ళకైనా ఇష్టపడే విధంగా ఉంటాయండి ఈ పొంగనాలు. చూసారా అక్కడ చూడండి ఎంత బాగా పొరలుగా వచ్చాయో, అంత బాగా కాలుతాయి అన్నమాట. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చాయో కామెంట్ పెట్టండి. ఇంకా ఈ విషయం ఎంతమందికి తెలుసు అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఎందుకంటే ఎప్పుడైనా మనం దోశ మీద ఎగ్గు కొట్టుకోవడం చూసాం, కానీ ఇలా పొంగనాలలో ఎగ్గు వేయటం చాలా అరుదుగా తెలుసు అనమాట. కాబట్టి ఎంతమందికి తెలుసు అనేది అడుగుతూ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ వాయి కూడా పొంగనాలు వేసేసానండి. చూసారా అసలు ఎంత కలర్ఫుల్గా ఉంటాయో, బాగా కాలుతాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇంక ఇప్పుడైతే మొత్తం పొంగనాలన్నింటినీ కాల్చుతూ ఉన్నాను. అన్ని వాయిల్ అయిపోయినాయండి. సో ఆ తర్వాత మనం పొంగనాలు తినాలి కదా. కొంతమంది ఏం చేస్తారంటే పొంగనాలలోకి చట్నీ వేసుకొని తింటారు, కానీ నేనైతే పొంగనాలలోకి కాఫీ తాగుతానండి. నాకు ఇది ఒక చెడ్డ అలవాటే అనుకోండి, మంచి అలవాటే అనుకోండి. మా బంధువుల మేము అంటే మ్యాక్సిమము 80% అందరము ఇలాగే పొంగనాలు చేసేసుకొని చట్నీ మాత్రం చేసుకోమండి. ఇలాగా కాఫీలోకి తినేస్తామన్నమాట సాయంత్రం పూట. ఇంకా ఆ తర్వాత నేను పొంగనాలు తింటూ ఉంటే మా అమ్మాయి వచ్చిందండి, తిను అని ఒకటి ఇచ్చానండి. మధ్యాహ్నానికి వచ్చేసి కొంచెంగా పప్పు రసం చేసి పెట్టానండి. అందులో మనకు పండగ వస్తుంది అంటే క్లీనింగ్ చేసుకోవడం ఎంత ముఖ్యమో, ఇలాగ పిండ్లు అంటే జొన్నలు కానీ బియ్యం కానీ కడుక్కోవటం కూడా అంతే ముఖ్యం కదా. కాబట్టి నేను జొన్నలు తెచ్చుకుంటూ ఉన్నాను.
సో ఆ వాటిలో మనకు మందు కలిపి ఉంటారు కదండి, కాబట్టి కొంచెంగా ఘాటు వచ్చి తుమ్మానండి. ఇంకా ఇప్పుడు మా మున్నితో మాట్లాడుతూ ఉన్నాను. ఇట్లా తుమ్ములు వస్తే ఉదయం పూట మనం గోరువెచ్చని నీళ్ళల్లో కొంచెం చిటికెడు పసుపు, చిటికెడు ఉప్పు వేసేసుకున్న తర్వాత తుమ్ములు అనమాట. ఇంక ఇప్పుడైతే జొన్నల్ని నీట్గా ఒక 3-4 సార్లు బాగా కడుక్కోవాలండి. మెయిన్గా మేము వాడే జొన్నలు ఏంటంటే రాయచూరు జొన్నలు అనమాట. కాబట్టి వీటికి పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఎక్కువగా మందు కలుపుకుంటామండి. సో వీటిలో కలుపుకునే మందు కూడా నంద్యాలలో అయితే వెంకపంగట్లో తెచ్చుకుంటామండి. జొన్నలలో కలిపే మందు అంటే ఇస్తారనమాట, తెల్లగా ఉంటుంది. అదే మందే మనము ఇంకా వేటిలోకైనా కూడా వాడుకోవచ్చు. అంటే పురుగు పట్టకుండా ఉండేందుకు మాత్రము ఒక శనగపప్పుకు కానీ అలాగే పెసలకు కానీ, పెసలల్లో శనగపప్పులో అయితే ప్యాకెట్ల కట్టి అలాగ పెడతాము పురుగు పట్టకుండా. కానీ జొన్నలలో ఏంటంటే టోటల్గా జొన్నలన్నీ కింద పోసేసి ఈ మందు కలిపి ఎత్తి పెట్టుకుంటాం అనమాట. అందులో మేము సంవత్సరానికి ఒక్కసారి తెచ్చుకుంటాం కాబట్టి పురుగు పట్టే అవకాశం ఉంటుంది కాబట్టి మేము ఇలాగా నీట్గా కడిగి ఆరబెట్టుకుంటామండి. మీరు ఒకవేళ మందు కలపలేదు అనుకుంటే గన జొన్నల్ని బాగా నీట్గా తుడిచి మండబెట్టుకొని గిర్ని పట్టించుకుంటే కూడా స్మూత్గా ఉంటుందండి. లేదు ఇంకా పొద్దున్నుంచి రాత్రి వరకు బాగా స్మూత్గా ఉండాలి, రొట్టెలు పూరీలాగా పొంగాలి అంటే ఇలాగా కంపల్సరిగా మందు కలిపినా కలపకపోయినా కడిగి ఆరబెట్టుకొని గిర్ని పట్టించుకున్నామనుకో ఆ పిండి వేటికైనా కూడా స్మూత్గా ఉంటుందండి. ఒక జొన్న కారాలు చేసిన, అలాగే జొన్న పిండితో రొట్టె చేసిన, అలాగే మామూలుగా మేము కుడుములు కూడా చేసుకుంటాం చూడండి. మన ఛానల్లో జొన్నలతో చేసినటువంటి రెసిపీస్ చాలా అంటే చాలా ఉన్నాయి. సో తప్పకుండా ఒక్కసారి చెక్అవుట్ చేయండి. ఇంకా ఇప్పుడైతే నేను జొన్నల్ని ఈ విధంగా బాగా కడిగి ఇలాగా ఆరబోసుకుంటూ ఉన్నాను. మనము కింద కాటన్ క్లాత్ వేసుకున్నామనుకో తొందరగా ఎండుతాయండి. ఇంకా ఇప్పుడైతే ఈ విధంగా పోసేసి ఇలాగా అంటూ ఉన్నాను. రాయచూరు జొన్నలు అంటే చాలా మందికి తెలుసండి. నంద్యాలలో అయితే మేము చౌకలో కొనుక్కుంటాము. వీటి మొన ఏంటంటే కొంచెంగా నల్లగా ఉంటుంది, కానీ జొన్నలేమో తెల్లగా ఉంటాయండి. సో ఇంకా నెక్స్ట్ ఏం చేశానంటే ఇప్పుడు మా వారు వచ్చారు కదా, ఇంకా ఆయనకి భోజనం పెట్టేసి ఆ తర్వాత బియ్యం కడుక్కుంటున్నానండి. ఈ బియ్యం కూడా మేము స్టోర్ బియ్యమే తీసుకుంటామండి. స్టోర్ బియ్యం ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అంటే ఈ బియ్యంతో మనం బియ్య పిండి పట్టించుకుంటే కన్నా ఆ బియ్య పిండి మనకు మామూలుగా అంటే కారం రొట్టెలు చేసుకోవాలన్నా, ఇన్స్టెంట్గా దోశలు వేసుకోవాలన్నా, కారాలు చేసుకోవాలన్నా వాటిలో బంక ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నేను ఎక్కువగా స్టోర్ బియ్యంనే ప్రిఫర్ చేస్తానండి. సో మీరు ఏ బియ్యం ప్రిఫర్ చేస్తారనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఇంకా బియ్యం ఆరబోసుకోవటానికి ఒక క్లాత్ని ఈ విధంగా పరుస్తూ ఉన్నానండి. ఇంకా నేను బియ్యం ఇలాగా పోసేసి అత్తయ్య గారు ఏమన్నారంటే నేనే వీటిని సమానంగా చేస్తాను అని చెప్తూ ఉన్నారు. ఇంకా మా వారు భోంచేసుకొని వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఏదో గుర్తొచ్చి మళ్ళీ లోపలికి వస్తూ ఉన్నారండి. సో మధ్యాహ్నం పూట మేము ఎక్కువ శాతం అంటే బియ్యం రవ్వ చేసుకోవటం కానీ, ఇలాగ బియ్యం ఎండబెట్టుకోవటం కానీ, జొన్నలు ఎండబెట్టుకోవటం కానీ, అత్తయ్య గారు లేకపోతే ఒత్తులు చేయటం కానీ, ఇద్దరం కలిసి కూర్చొని మాట్లాడటం కానీ ఇలాగ మధ్యాహ్నం అంతా గడుపుతామండి. మెయిన్ ఏంటంటే మధ్యాహ్నం 1 గంట నిద్రపోయినామనుకో రాత్రి చుక్కలు చూడాల్సిందేనండి. కానీ మధ్యాహ్నం నిద్రపోతే నాకైతే అసలు నైట్ నిద్ర రాదండి. కాబట్టి మధ్యాహ్నం పూట ఇలాగనే పనులు చేసుకుంటూ ఉంటాం ఇద్దరం కలిసి. ఇంకా మా వారు లోపలికి వచ్చి బెడ్షీట్లు తీసుకురమ్మంటావా అని చెప్పి బెడ్షీట్లు కూడా తీసుకొని వచ్చారండి. నేను మామూలు బట్టలు తీసుకొని వచ్చాను. ఇంకా ఇప్పుడైతే అత్తయ్య గారిని అడుగుతూ ఉన్నాను, నువ్వు భోంచేసి రండి అత్తయ్య, నేను తర్వాత తింటాను అంటే, నేను టిఫిన్ లేట్గా తిన్నానమ్మా, నువ్వే తినిపో, నేను ఇక్కడ కూర్చుంటాను, మా చెల్లెలకి ఫోన్ చేసి ఇవ్వు అని చెప్తూ ఉందండి. సో మా చిన్నత్తయ్య వాళ్ళ మనవరాలు కూడా చాలా హుషారండి. మొన్న ఒక షార్ట్ వీడియో తీశారనమాట. అందులో ఆ పాప యాక్షన్ కానీ చాలా బాగా చేసిందని అత్తయ్యకి చూపిస్తున్నాను. ఎంత బాగా చేసింది ఈ పిల్ల అని అనుకుంటూ సంతోషపడుతుందండి. ఇంక ఇప్పుడైతే అత్తయ్య వాళ్ళ చెల్లెలతో అత్తయ్య గారు మాట్లాడుతూ ఉన్నారండి. నిజంగా ఎంత సంతోషంగా ప్రేమగా మాట్లాడుకుంటారంటే అప్పట్లో ఉన్నంత ప్రేమలు ఇప్పట్లో ఉండకపోవచ్చేమో అని అనుకుంటూ ఉన్నాను. సో మీరేమంటారండి? అప్పటికి ఇప్పటికి ఏం తగ్గలేదు అంటారా, తగ్గింది అని అంటారా అనేది కూడా నాకు ఖచ్చితంగా కామెంట్ పెట్టండి. ఎందుకంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రేమ స్వచ్ఛమైన ప్రేమ అండి. అప్పుడు తాడగుట్టినోని దగ్గరికి చెల్లెలు వస్తే గాన ఏమ్మా బాగున్నావా, మన సంసార విషయాలన్నీ కనుక్కొని మనకేం తక్కువైనాయో చూసుకునేవాళ్ళు. ఇప్పట్లో అలాంటి ప్రేమలు లేవని అనుకుంటున్నానండి. ఎందుకంటే ఎవరి బరువు బాధ్యతలు ఎక్కువైనాయి, జీవితం అనేది పరిగెత్తడం అయిపోతుందండి. కాబట్టి ప్రేమలు అనేది తగ్గిపోతున్నాయి. ఇంకా నెక్స్ట్ అంటే ఈ పని అయిపోయిన తర్వాత ఈ పని అయిపోయిందని అనుకోకూడదండి. ఎప్పటికైనా కూడా ప్రతి ఇల్లాలకి పని వెనుకబడి పని వంటనే ఉంటాయి,
ఎంత చేసినా పనులు తెగనే తెగవండి. అవునా కాదా? కదా! ఇంకా అక్కడేమో అత్తయ్య గారికి అన్నం పెట్టించి వచ్చాను. ఆ తర్వాత నేను ఇక్కడ బట్టలు మడతేసుకుంటున్నానండి. సో మనం ఎప్పుడైనా బట్టలు మడతేసుకునేటప్పుడు కామన్ కదండి, ఐరన్ వన్నీ తీసుకొని ఒక బాక్స్లో వేసేసి ఆ తర్వాత ఈ విధంగా బట్టలు మడత పెడుతూ ఉన్నానండి. కొన్ని బట్టలేమో మా పిల్లలు అక్కడ పక్కన మడత పెడుతూ ఉన్నారు, ఇంకా నేను కొన్ని బట్టలు మడత పెడుతూ ఉన్నానండి. సో బట్టలు మడత ఎలా పెట్టుకోవాలి అనేది కూడా ఒక వీడియో చేసి పెట్టానండి. ఎందుకంటే పండగ ముందర ఏమైనా మీకు యూస్ అవుతుంది అనే ఉద్దేశంతో చెప్తున్నాను. మెయిన్గా మనం బట్టలు బాగా మడత పెట్టుకున్నాం అనుకో ఇలాగనే తీసుకుపోయి ర్యాక్లలో సర్దుకోవచ్చు. సో టోటల్గా బట్టలు అయితే ఈ విధంగా మడత పెట్టేశానండి. అందరూ రోజువారీ చేసుకునే పనులే నేను చేసుకుంటున్నానండి. కాకపోతే నేను ఎలా చేసుకుంటాను అనేది ఈ వీడియోలో షేర్ చేస్తున్నానండి. అలాగే నా వల్ల మీరు ఎంత తెలుసుకుంటున్నారో మీరు మంచిగా కామెంట్ పెట్టడం వల్ల కూడా నేను అంతే తెలుసుకుంటున్నానండి. సో ఒక యూట్యూబరు ఒక యూట్యూబ్ ద్వారా తెలుసుకోవడము అంటే ఇదే అనమాట. ఇంకా నెక్స్ట్ అంటే ఇప్పుడు మామూలుగా నేను ఈ వీడియో చేసింది సోమవారం అండి. నేను ఇంకా క్లీనింగ్ సెక్షన్ మొదలు పెట్టలేదన్నమాట. కాబట్టి అత్తయ్య ఏమంటున్నారంటే ఈరోజు కొంచెం బూసి కొట్టు, ఆ తర్వాత నువ్వు మంగళవారం బుధవారం చేసుకోవచ్చు అని చెప్తూ ఉన్నారు. కాబట్టి నేను సిట్అవుట్ మాత్రమే ఇలాగ బూజు కొట్టుకుంటున్నానండి. నేను పని అంతా ఒకే రోజు అయితే చేయలేనండి. నాకు కొంచెం మెడ నొప్పి ఉంది కాబట్టి కొంచెం స్టెప్ బై స్టెప్గా చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా బూజు కొట్టిన తర్వాత అలాగే మనం బట్టలు ఇదిలిచ్చి మడత పెడతాం కదా, సో కింద డస్ట్ ఉంటుందండి. ఆ డస్ట్ వల్ల పెద్దలు మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే గన జారిపడే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఎప్పుడైనా బట్టలు మడత పెట్టినాను అంటే కంపల్సరిగా ఇలాగ కొంచెమైనా తుడుచుకుంటానండి. ఎందుకంటే ఆ డస్ట్ అంతా మనం తొక్కి మళ్ళీ అంత బండల కల్లా పట్టుకుంటుంది. సో మరుసటి రోజు తుడవటం కష్టంగా ఉంటుంది కాబట్టి ఆ పని అక్కడికి ఫినిష్. సో బట్టలంతా మట్టేసిన తర్వాత అలా తుడిచేసామనుకో ఇల్లు నీట్గా ఉంటుందన్నమాట. ఇంకా సాయంత్రం కొంచెంగా అలాగా వాకింగ్కి వెళ్ళానండి. మా ఫ్రెండ్ రాధా వచ్చింది. చూసారు కదండి, ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి టిప్స్తో మీ ముందుకు వస్తానండి. బాయ్ అండి.